మీద వచ్చిండు. ఇప్పుడు ఏదో కడవ తీసుకొచ్చిండు, పూరి నీళ్ళు కట్టే కర్రలు తీసుకొచ్చి అడబడేసింది. కాపాడుకుంటాం 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 కాపాడు లోపల అన్ని లాంగ్ అవుతున్నా వీటికి వదిలే ఒక కప్పు మాటలలోనే క్లుప్తంగా చెప్పిండు. మరి మనం చూస్తున్నాం జయదేవ్ తిరుమలరావు సారు మేము ఆర్టికల్స్ రాసిన పేపర్లకు వాళ్ళకు కూడా ఏ అర్థం చెప్తుండ్రు. B6 లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు కూడా మేము చదువుకున్న యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళు వార్తలు రాస్తామో వార్తలు వేస్తామని చెప్పినా కానీ ఒత్తిడిని బెదిరిస్తున్నటువంటి సంఘటనలు ఇప్పుడు సార్ గారి మీద కూడా ఎంత ఒత్తిడి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఇలా మేము వ్యతిరేకమై ఉంటే ఆయన తీసుకొచ్చినటువంటి పులిపాన్ని ఇక్కడ పెట్టుకునేటోళ్ళం కాదు. ఆయనకు వ్యతిరేకమై ఉంటే టేకు కర్రలు పెట్టుకునేటోళ్ళం కాదు. ఆయనకు వ్యతిరేకమైతే ఆయన తీసుకొచ్చిన గాబులను పెట్టుకునేటోళ్ళం కాదు. ఇది గ్రహించాలి. వారికి మద్దతునిచ్చేటటువంటి అందరూ దీన్ని గ్రహించి తెలుగు యూనివర్సిటీకి వచ్చి వాస్తవాలను ప్రభుత్వానికి నివేదించి నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరవలసిందిగా అలా జయదేవ్ తిరుమలరావు గారి మద్దతుదారులను కోరుకుంటున్నాం. మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు యూనివర్సిటీ అధ్యాపకులను కానీ విద్యార్థులను కానీ పూర్వ విద్యార్థులను కానీ ఇక్కడ ఎలాంటి వ్యక్తులతోటి చర్చలు జరపకుండా ఉట్టిగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉన్న ఫలంగా వెళ్ళిపోమని చెప్తుంది. ఈ రోజు ఆదివారం, ఈ రోజుకి 11వ రోజు. ఈ రోజు ఆదివారం అయినా ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఆడిటోరియం ఉంటే వివిధ వ్యక్తులు రిటైర్డ్ అయ్యేటోళ్ళు బుక్ రిలీజ్ ఫంక్షన్స్ ఎన్నిటికో వస్తున్నారు. రవీంద్ర భారత్ తర్వాత అత్యధికంగా కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగేది ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ లో కానీ యావత్ తెలంగాణలో తెలుగు 2 రాష్ట్రాలలో ఏకైక మ్యూజియం ఏది ఉందంటే ఆడిటోరియం ఏదైనా ఉందంటే అది తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియమే. ఈ ఆడిటోరియానికి ఈ రోజు గోపి సార్ ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా వచ్చారు. అదే లేకుంటే ఈ రోజు రాకపోవు. ఇక్కడ పూర్వ ఆచార్యులుగా చేసిర్రు, ఇక్కడ బీసీగా ఉన్నారు. వారు ఉన్నప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. యూనివర్సిటీ నిధుల గురించి కూడా వారి శాశక్తులు కొంత కొట్లాడారు. అలాంటి వారు ఈ రోజు విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ధర్నాకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. సార్ను ఈ సంఘీభావంలో వారి యొక్క ఆలోచనలు పంచుకోవాలి. తెలుగు యూనివర్సిటీని నాంపల్లి క్యాంపస్ ను కాపాడుకునే దాంట్లో సార్ కూడా ఈ రోజు నుండి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. ఎక్కడ దొరికినా వాళ్ళు అక్కడ రాయాలి. నాణ్యత రూపంలో మా నిరసన వ్యక్తం చేయాలని కోరుకుంటూ సార్ను ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఉద్యమాన్ని కొన్ని రోజులుగా నేను కూడా గమనిస్తున్నాను. ప్రభుత్వం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒక నిర్ణయాన్ని, సముచితమైన నిర్ణయాన్ని తీసుకోవాలని నేను భావిస్తున్నాను. నమస్కారం.